Hey viewers, hi, welcome to TFPC. నేను మీ అంజలి. ఎస్ సో వికట కవి ఇది విన్నప్పుడల్లా మనందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే ద మోస్ట్ పాపులర్ TV9 లోనే ఒకటి వచ్చేది అనమాట, వికట కవి అని చెప్పేసి. అండ్ ఆ టైటిల్ ఎప్పుడు విన్నా నాకు అదే గుర్తొస్తుంది. బట్ ఇప్పుడు రైట్ నౌ అయితే G5 లో ఒక సిరీస్ అయితే రాబోతుంది అనమాట. అండ్ ఇట్స్ కంప్లీట్లీ తెలంగాణ బ్యాక్డ్రాప్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సిరీస్ అయితే తీశారు అండ్ మన ముందుకైతే రాబోతుంది 28th. సో అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ ఈయన ఆన్ స్క్రీన్ కనిపించిన ప్రతిసారి అంటాగనిస్ట్ గా కనిపించిన ఆయన ఐస్ మాత్రం చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. అబ్బా, ఆయన మన తారక్ పొన్నప్ప గారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ వికట కవిలో 3 episodes చూసాను. బట్ కొంచెం సాడ్ థింగ్ ఏంటి అని అంటే మీ క్యారెక్టరేషన్ బయటపడింది. వాట్ ఆర్ యూ ప్లేయింగ్ అన్న క్యారెక్టర్ బయటపడింది, కానీ ఇంకొక ఎపిసోడ్ మాకు పంపించుంటుంది. ఏమయ్యేదండి? కరెక్ట్. అది అంటే అక్కడే పెట్టేద్దాము, ఒక సస్పెన్స్ పెడదాము, లేదంటే మొత్తం రివీల్ అయిపోతుంది అని ఒక రీజన్ కోసం మేబీ ఫస్ట్ 3 episodes మాత్రమే పెట్టారు. బట్ యువర్ బర్త్ అండ్ పుట్టి పెరగడం అన్ని బెంగళూరు అన్నారు కదా, కర్ణాటక. తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు ఎలా? నేర్చుకున్నా, యాక్చువల్లీ వర్క్ కోసమే నేను నేర్చుకున్నా. 2022-23 టైంలో ఎప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ వచ్చే టైంలో అప్పుడు నేర్చుకొని డబ్బింగ్ కూడా మనమే చెయ్యాలి అనే ఒక థాట్ లోనే I learned it. Yeah. So what is the turning point of Telugu film industry? మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ మీకు అవకాశాలు రావడానికి ఒక టర్నింగ్ పాయింట్ మూవీ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ కేజీఎఫ్ చూసిన తర్వాతనే నాకు ఆ టర్నింగ్ పాయింట్ దొరికింది అనుకుంటా. కేజీఎఫ్ వచ్చిన వెంటనే నాకు తెలుగు కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సిఎస్ఐ సనాతన్ అని, రజాకార్ అని. సో ఆ తర్వాత యాజ్ అండ్ వెన్ ఐ స్టార్టెడ్ మీటింగ్ పీపుల్, ఇక్కడ కలిసినప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్న వాళ్ళని కలిసినప్పుడు నా ప్రొఫైల్స్ అక్కడ సర్క్యులేట్ అయ్యి స్టార్ట్ అయ్యింది. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ గెటింగ్ bigger films and yes. Yeah, and you are a part of big projects like Devara 2, Pushpa 2 and KGF Chapter 2, KGF Chapter 1. అంటే లైక్ చెప్పాలేనంటే హిస్టరీని తిరగరాసిన మూవీస్ లోనే మీరు ఉన్నారు. ప్రతి మూవీలో చాలా కీ పాయింట్. ఎక్కడ మీరు పాప ఏం మాట్లాడలేరు. అదే ఇప్పుడు దట్ విల్ చేంజ్ అనుకుంటా. ఇప్పుడు వికట కవి చూసినప్పుడు, పుష్ప చూసినప్పుడు అది మొత్తం చేంజ్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ లో ఉన్నాయి ఇప్పుడు. సో హోపింగ్ ఫర్ బ్యూటిఫుల్ ఇయర్ ఎండ్ 2024. సో బేసికల్గా మీరు వచ్చిన క్యారెక్టరేషన్, మీకు బాగా పేరు తెచ్చిన క్యారెక్టరేషన్ దగ్గర నుంచి మొదలు పెడతాం. కేజీఎఫ్ ఈజ్ ఆల్సో బ్యాక్ డ్రాప్ ఆఫ్ 90s కదా? 90s కాదు, ఇంకా కొంచెం ముందే, ఆల్మోస్ట్ 70s to 80s లో జరిగిన. 70s to 80s. దేవరా కూడా కొంచెం సేమ్ అలాంటి, అది ఒక 90s. సో మీరు ఎప్పుడు చేసినా ఒక పీరియాడిక్ డ్రామానే చేస్తున్నారు. మీకు క్లిక్ అయిన ఈవెన్ పుష్ప కూడా కొంచెం అలాంటిదే, ఒక 2010 అలాంటి ఆ టైంలోనే. సో ఎప్పుడు బ్యాక్ డ్రాప్ కిందనే చేస్తున్నారు కాబట్టి ఈవెన్ వికట కవి కూడా ఒకప్పటి కథ 1940s. సో ఎక్కువగా ఈ కథలు వస్తున్నాయి కాబట్టి సో ఓకే, మీ క్యారెక్టరేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ వాట్ ఈస్ జమీందార్ కొడుక్క ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి మీ క్యారెక్టర్ లో? యాక్చువల్లీ జమీందార్ కైనా ఎక్కువ ఇది ఒక రాజులు, ఒక ప్రాంతానికి వీళ్ళు రాజు అన్నట్టు ఉంటారు, వాళ్ళ కొడుకు. అండ్ నేను చెప్పినట్టు 1940s లో జరిగే ఒక కథ, అంటే నా పోర్షన్స్ 1970s లో నరేష్ అగస్త్య గారు ప్లే చేస్తున్న వికట కవి క్యారెక్టర్ వచ్చే టైం అది. సో 1940s లో మనకు తెలిసినట్టు ఆ టైంలో ప్రీ ఇండిపెండెన్స్ ఇది జరుగుతుంది, వార్ జరుగుతుంది, అండ్ నిజాం వాళ్ళ ఇది జరుగుతున్నాయి. వాళ్ళకి సౌత్ ఒక ముస్లిం కంట్రీ కావాలి అనే ఒక ఫైట్ అప్పుడు. సో ఈ టైంలో ఈ ప్రాంతంలో తెలంగాణ ప్లేస్లో జరిగిన ఒక ఇదేంటి, కథ ఏంటి, అక్కడ ఎలా బాధపడ్డారు అందరూ, అండ్ ఒక సైన్స్ ఫిక్షన్ అన్నట్టు ఉంది వికట కవి. సో ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగింది, ఎవరికి ఏం ప్రాబ్లం అయింది అనేదే ఈ మెయిన్ కథ.
సో అది ఇన్వెస్టిగేట్ చేసుకుని నరేష్ అగస్త్య గారు 1970s లో వస్తారు. సో ఇలాంటి ఒక కథలో వర్క్ చేస్తున్నది ఇట్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్ అనే చెప్పొచ్చు. తండ్రి ఏమో సైంటిస్ట్, కొడుకేమో డిటెక్టివ్. బాగుంది సార్, చాలా బాగుంది. అండ్ సో అంటే లైక్ మీరు సీరియల్స్ కూడా చేశారు కదా ఇనీషియలీ 2017-18 టైంలో. అంటే బేసికల్ గా KGF మూవీ మన యష్ గారు కూడా సీరియల్ టు సూపర్ స్టార్ అయ్యారు. యూఆర్ ఆల్సో సీరియల్ నుంచి యూఆర్ ప్లేయింగ్ హోప్ఫుల్లీ ఆన్ ద సేమ్ ట్రాక్ అని అనుకుంటా. సో అంటే మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి సీరియల్స్ లో సినిమాస్ లో? ఇది డిఫరెన్స్, ఇది ఇంకా నేను నేర్చుకోవాలి అని మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? అంటే కన్నడ సీరియల్స్ అని వచ్చినప్పుడు యూజువల్ గా నేను తెలుగులో విన్నట్టు ప్రాంప్టింగ్ ఉంటది అని నేను విన్నా ఇక్కడ, కానీ అక్కడ అలా ఉండదు. సో కన్నడ సీరియల్స్ మనం చేస్తున్నప్పుడు మనకి పెద్ద పెద్ద డైలాగ్స్ అప్పుడప్పుడే ఇస్తారు. సో అక్కడ డైలాగ్స్ ఇమీడియట్ గా నేర్చుకొని మనం చెప్పడం మన మెమరీని చాలా ఇది చేస్తుంది, టెస్ట్ చేస్తుంది. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఆ ఫేజ్ లో నేను ఆ సీరియల్ చేసినది ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది. సీరియల్స్ అంటే చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. సో ఆ ఒక ఎక్స్పీరియన్స్ ని పట్టుకొని నేను సినిమాస్కి వచ్చిన. KGF జరిగింది. సో ఆ మెమరీ పవర్ అదన్నీ పెట్టుకుని మనం ఇప్పుడు చేస్తున్నట్టు చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద డైరెక్టర్స్ యాజ్ వెల్. ఎక్కువ టేక్స్ తీసుకోవడము, మన వాళ్ళ ఎక్కువ టేక్స్ అవ్వడము అది ఉండదు. సో ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ పుష్ప 2 యాజ్ వెల్. ఒక మంచి ఎక్స్పీరియన్స్. తెలుగు రాదు అనుకున్నారు, కానీ డైలాగ్స్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా తీసుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక హ్యాపీ మూమెంట్. అది వాళ్ళు ఎంజాయ్ చేశారు, అప్రిషియేట్ చేశారు. సో మేబీ దట్ థింగ్ వాజ్ సంథింగ్ గుడ్ ఫ్రమ్ సీరియల్ ట్రాన్సిషన్ టు ద ఫిల్మ్ ట్రాన్సిషన్. ఓకే, సూపర్. బట్ సీరియల్స్ చేస్తున్న మీరు మన ప్రశాంత్ గారి కంటే ఎలా పడ్డారు? అంటే యాక్చువల్లీ దానికైనా ముందు వేరే సినిమాస్ చేసిన, సీరియల్స్ చేస్తున్నప్పుడే వేరే సినిమాస్ చేసిన. సో ఆ టైంలో ఒక అసోసియేట్ డైరెక్టర్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ KGF లో వర్క్ చేస్తున్నారు అసోసియేట్ డైరెక్టర్ గానే తెలిసింది. వాళ్ళకి ఫొటోస్ పెట్టిన తర్వాత ఆడిషన్స్ జరిగింది. సో అవన్నీ ప్రాసెస్ అన్ని అయిన తర్వాత సలార్లో అంటే సార్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ కావాలి, లుక్ కావాలి అని అన్నారు. అది కుదరట్లేదు, ఎందుకంటే దేవరా చేస్తున్నాను కాబట్టి. ఆల్మోస్ట్ ఆ సేమ్ టైమ్ లో షూట్స్ జరిగింది కాబట్టి ఇది సెట్ అవ్వట్లేదు. క్యారెక్టర్స్ ఏమైనా బిల్డప్ అయ్యిందంటే చూద్దాము. దేవరా 2 మేబీ అది కూడా సేమ్ టైమ్ లోనే జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎలా జరుగుతుంది. సో ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అండి. సో బేసికల్ గా తారక్ గారు బాగా వండుతారని తెలుసు. అంటే ఈ తారక్ కాదు, ఆ తారక్. సో ఆయన బాగా వండుతారు. అండ్ త్రూ అవుట్ ద షూటింగ్స్ లో ఎప్పుడైనా ఆయనకు మూడ్ బాగుంటే సెట్ లో అందరికి వండి పెడతారు అని విన్నాము. దేవరా సెట్ లో ఎప్పుడైనా జరిగిందా అలా డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్? అండ్ ఆయన ఎలా ఉంటారు? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంటారు. నేను అది పర్సనల్ గా చూసినది జస్ట్ ఒక్కరితోనే. అది సర్ వాళ్ళ డూప్ ఒకరు ఉంటారు, గోపి అని. జస్ట్ వాళ్ళతో అలా ఇది చేస్తారు. లేదంటే యూజువల్ గా అది నేను వేరే ఎవరితో అది చూడలేదు. మేబీ ఆ క్లోజ్నెస్ ఉంటది కాబట్టి, అలా ఫన్ లవింగ్ పర్సన్ కాబట్టి వాళ్ళతో చేస్తారు, కానీ అందరితో అది నేను చూడలేదు. సో అంటే ఎన్టీఆర్ గారి గురించి మీరు వర్క్ చేస్తున్నాను, వచ్చింది దేవరాలో చేస్తున్నాము, ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఫస్ట్ డే ఆయనతో షూట్ చేస్తున్నప్పుడు అంటే లైక్ ఎలా మాట్లాడేవారు, ఎలా గ్రీట్ చేసేవారు? మీకేమనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం షూటింగ్? నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం సర్ని కలిసినప్పుడు చాలా ఒక సీరియస్ పర్సన్ అనుకుంటా, మాట్లాడారేమో అని నేను అనుకున్నాను. అవును, ఇన్ఫాక్ట్ ఆన్ ద సెట్ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ విష్ చేయడానికి కూడా దొరకలేదు. తర్వాత సర్ సపరేట్ గా కూర్చున్నప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా. అప్పుడు చాలా బాగానే రిసీవ్ చేసుకున్నారు. వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒక ఇది చెప్పారు. సో యాక్చువల్లీ ఇప్పటి వరకు నాకు సర్కి పేరు పిలిచి ఒక ఇది రావట్లేదు. సో ఇట్ వాస్ జస్ట్ హాయ్ అండి, హలో అండి అలానే. వచ్చిందండి అది అల్లు అర్జున్ కూడా ఉంది కదా, ఆయన కాంబినేషన్ లో ఉన్నాయి. అయిపోయిందా షూటింగ్? ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా కొంచెం జరుగుతుంది. మేబీ బై 15th అయిపోతుంది అని ఒక ప్లాన్ లో ఉన్నాం మనం. ఏంటి మీరు జాల్ రెడ్డి మీకు ఏమైనా సంబంధం అని
చెప్పను ఇప్పుడు, ఏమైనా చెప్తే కూడా అది రివీల్ అవుతుంది కాబట్టి అంత ఎంజాయ్మెంట్ ఉండదు సినిమాలో చూసినప్పుడు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ క్రూషియల్ క్యారెక్టర్ అండ్ ఒక ట్విస్ట్ పాయింట్ ఇచ్చే ఒక క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఓకే, సో బట్ మీరు నాకు తెలిసి యాజ్ అన్ హీరో కూడా కొన్ని సినిమాలు చేశారు. అవును, కన్నడలో చేశాను. బట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మాత్రం యాంటోగనిస్ట్ క్యారెక్టర్లు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇనిషియలీ కదా స్టార్ట్ అవుతున్నారు కాబట్టి, అంటే మేబీ ఎక్కడైనా ఒక చిన్న భయం ఉందా, ఇదే కంటిన్యూ అయిపోతుందేమో, యాంటోగనిస్ట్ గానే ఎక్కువ కనిపిస్తున్నాం, ఒక అది ఏమంటారు అని అంటే స్టీరియోటైప్ చేసేస్తారు. అది యాక్చువల్లీ ఆ భయం అయితే ఉంటది, కానీ అదన్నీ మన చేతిలోనే ఉంటది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మన వికట కవికి వచ్చినప్పుడు ఐ ప్లే అ పాజిటివ్ క్యారెక్టర్, సో అది చాలా కేర్ఫుల్ గా నేను చూసి ఇది సెలెక్ట్ చేసుకున్న ఒక క్యారెక్టర్ వికట కవిలో. సో ఈయన కల్ప్రిట్ కాదు, ఇప్పుడే చెప్పారు. సో ఒక పాజిటివ్ క్యారెక్టర్ కాబట్టి నాకు ఈ వెబ్ సిరీస్ చాలా నచ్చింది చేద్దాం అనేది. అంటే ఈవెన్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా స్టీరియోటైప్ చేయరు, ఓకే నెగిటివ్ కే ఇడు సెట్ అయిపోతాడు అనేది. సో అలాంటి ఒక థాట్ లో వెళ్తున్నాను కాబట్టి మేబీ ఫ్యూచర్ లో, ఇప్పుడు నెగిటివ్ చేస్తున్నా, ఫ్యూచర్ లో పాజిటివ్ లో చూస్తారనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్ అండి? డ్రీమ్ రోల్ అని ఒక పర్టికులర్ రోల్ కి నేను సెట్ అవ్వట్లేదు. చాలా క్యారెక్టర్స్ చేయాలి, ఆ వర్సటైలిటీ చూపించాలి అనే ఒక థాట్ లోనే నేనున్నా. సో పర్టికులర్ రోల్ అనేది ఇప్పటి వరకు నేను అనుకోలేదు. వచ్చిన రోల్ మీద హోంవర్క్ చేసి దాన్ని ఎంత బెస్ట్ గా అవుతుందో, కన్విన్సింగ్ గా చేయొచ్చో అలా చేద్దామనే ఒక థాట్ లో. సో యాజ్ వి మెట్ ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఐ డోంట్ నో, మీకు మూవీ బ్యాక్గ్రౌండ్, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? లేదు. సో స్ట్రగ్లింగ్ పీరియడ్స్ అనేది ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటది. అది ఎక్కువ నేను కన్నడ సినిమాస్ చేసే టైంలో నేను అది చూసిన, ఎందుకంటే అప్పుడు నేను స్టార్ట్ చేసిన టైం 2015-16 టైంలో చిన్న చిన్న సినిమాస్ జరిగే టైంలో డిలేస్ అవుతుంది, లేదంటే సినిమాస్ ఆగిపోతుంది. ఇలాంటి స్ట్రగుల్స్, సినిమా రిలీజ్ అయినా కూడా అది అంత పెద్ద పేరు రాదు. సో ఇవన్నీ స్ట్రగుల్స్ చూసిన తర్వాత స్లోగా ఆడిషన్స్ ఇచ్చి అప్పుడు వచ్చింది కేజీఎఫ్. అండ్ తెలుగులో వచ్చినప్పుడు ఇనీషియలీ కొంచెం స్ట్రగుల్స్ జరిగింది, ఎందుకంటే అవును, ఎందుకంటే ఆ పెద్ద టీం, పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయాలంటే స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ స్టెప్స్ అనేది దట్స్ ద స్ట్రగ్లింగ్ ఫేస్. అది జరిగింది ఆల్మోస్ట్ అన్ని యాక్టర్స్ కి అది ఉంటది. అండ్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ వేరే వేరే క్యారెక్టర్స్ చేసేటప్పుడు స్ట్రగుల్స్ అనేది వస్తూ ఉంటది. అది ఎలా దాటుకొని మనం వెళ్తాం అనేది. పాలిటిక్స్ అనేది ఇప్పటివరకు నాకు ఫీల్ అవ్వలేదు. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఎనఫ్ అండ్ ఆడియన్స్ కి మీరు నచ్చారంటే మేబీ యూ కెన్ గ్రో వెల్ అని. మీరు పునీత్ రాజ్ కుమార్ గారితో కూడా ఒక మూవీ చేశారు, యువరత్న, అండ్ అందులో కూడా పోలీస్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్. అది కూడా బాగా క్లిక్ అయింది. అవును అవును. సో ఆయనతో ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. చాలా ఒక మంచి మనిషి. ఇప్పుడు సార్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ దేవుడు అనే పూజిస్తారు. ఇన్ఫాక్ట్ మొన్న వాళ్ళ డెత్ సెరమనీ కూడా జరిగినప్పుడు, డెత్ యానివర్సరీ జరిగినప్పుడు చాలా మంది మా ఫొటోస్ పెట్టి పూజ చేశారు. మన ఇంట్లో ఉండే ఒక రెంట్లో ఉండేవారు, వాళ్ళ ఇంట్లో కూడా నేను చూసిన వాళ్ళు కూడా పునీత్ రాజ్ కుమార్ సార్ వాళ్ళ ఫోటోని దేవుడు పక్కలో పెట్టి ప్రతిరోజు పూజ చేస్తారు. సో అలాంటి ఒక ఇంపాక్ట్ చేసిన ఒక మనిషి వాళ్ళు. సో వాళ్ళతో పర్సనల్ గా కలిసి, వాళ్ళతో వర్క్ చేసి, వాళ్ళతో మాట్లాడే ఒక ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. దీనికి కూడా డబ్బింగ్ మీరే చెప్తారా వికట కవికి? ఎస్, తెలంగాణ యాక్సెంట్ నేర్చుకుని, తెలంగాణ ఫ్లూయెన్సీ, ఆ వర్డ్స్, ఆ పదాలన్నీ నేర్చుకుని నేను చేసిన డెడికేషన్. సూపర్. సో ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఏంటో ఏదో పెద్ద ప్రాజెక్ట్ లో కూడా దేవరా కాకుండా ఇంకో ప్రాజెక్ట్ లో కనిపించబోతున్నారు, దేవరా పుష్ప కాకుండా అని విన్నాము. ప్రస్తుతానికి అయితే November 28th వికట కవి రిలీజ్ అవ్వబోతుంది Z5 లో. అండ్ ఆ తర్వాత December 5th కి పుష్ప ద రోల్. అండ్
2025 కి మన నక్కిన త్రినాథరావు సార్ వాళ్ళ ప్రొడక్షన్ లో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఎస్, వన్ ఆఫ్ ద లీడ్స్. ట్రయాంగులర్ లవ్ స్టోరీ, అది కల్ట్ లవ్ స్టోరీ. దాంట్లో నేను ఒక లీడ్ ప్లే చేస్తున్నా, అనకాపల్లి అని. సో అనకాపల్లి అవును, లేదు లేదు, ఆ ప్లేస్ పేరు విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అని. సో అదొకటి మేబీ మిడ్ ఆఫ్ సమ్మర్ రిలీజ్ అవుతుంది అది. ఎనీ అంటే లైక్ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలిసే ఉంటుంది కదా మీకు. సో మీకు బాగా అంటే లైక్ డెఫినెట్లీ వీళ్ళతో ఒక క్యారెక్టర్ చేయాలి, అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా, స్క్రీన్ మీద వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకున్న ముగ్గురు హీరోల పేరు, మీరు ఆల్రెడీ యాక్ట్ చేసిన పేరు చెప్పకూడదు అంటే అల్లు అర్జున్ గారి లిస్ట్ లో లేరు, ఎన్టీఆర్ గారి లిస్ట్ లో లేరు, యష్ గారు కూడా లేరు. సో ఇప్పుడు చెప్పండి, టాలీవుడ్ లో ముగ్గురు పేరు చెప్పాలి. యాక్చువల్లీ ఇనిషియలీ పవన్ కళ్యాణ్ సార్ అని అనుకున్నా, బట్ నెక్స్ట్ చెయ్యరు అని ఆల్రెడీ మాటలు బయట వచ్చేసింది. ఇప్పుడు చేస్తున్నారు, అది ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ వస్తుందా అని ఒక క్లారిటీ లేదు. సో నెక్స్ట్ ప్రభాస్ సార్ తో చెయ్యాలనే ఒక థాట్ లో ఉన్నా. ఒక చాలా మంచి మనిషి అనే ఒక ఇది విన్నా, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్. అండ్ రామ్ చరణ్ సార్ తో చేయాలని ఒక థాట్ ఉంది. అండ్ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, 3 names would be very difficult. And మేబీ నాని సార్ తో చేయాలని. లేదు, వీళ్ళు ముగ్గురిని కూడా కలవలేదు. ప్రభాస్ సార్ ని ఒక్కసారి కలిసిన బొంబాళి ఫిల్మ్స్ ది ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు, అలాగే జస్ట్ హాయ్ హలో అంతే. రామ్ చరణ్ సార్ ని కూడా కలవలేదు, నాని సార్ ని కూడా కలవలేదు ఇప్పుడు. ఓకే డన్. సో రెమ్యునరేషన్స్ ఏంటి 10 పెరిగినాయి అని విన్నాం మేము. 2025 లో ఇంకా పెరుగుతుంది అని ఒక కాన్ఫిడెన్స్, 2025 లో ఇంకా పెరుగుతుంది, జనవరిలోనే పెరుగుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ లో ఉన్నా. సో ఆఫ్టర్ పుష్ప దట్ ఇస్, సో లెట్స్ సీ, అప్పుడు మేబీ ద హోల్ ఇండస్ట్రీ విల్ గెట్ టు నో అనుకుంటా. ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ అండి మీరు? అయింది ఒక 6-7 years అయింది. ఎప్పుడైనా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారా? అంటే డ్యూ టు పాలిటిక్స్ కావచ్చు, అవకాశాలు రాకపోవడం వల్ల కావచ్చు, వచ్చిన అవకాశాలు చేజారిపోవడం వల్ల కావచ్చు, ఇలా ఎప్పుడైనా సరే ఎందుకులే ఇంకా ఇవన్నీ చెక్క జాబ్ చేసుకుందాం? యాక్చువల్లీ నేను ఎంటెక్ చేసుకుని సినిమాకి వచ్చిన అప్పుడు ఇనీషియలీ ఒక 1-2 years ఏమైనా అయిందంటే నేను జాబ్కి వెళ్ళిపోతా అని అనుకునేవాడిని. కానీ ఆ తరువాత ఎక్కిపోయింది కంప్లీట్ గా. ఇది ఛాన్సే లేదు, వదలడానికి ఛాన్సే లేదు. ఎంత స్ట్రగుల్ అయినా కూడా, ఇన్ఫాక్ట్ 6-7 months ఇంట్లోనే కూర్చొని వెయిట్ చేసిన టైం కూడా ఉంది, ఫేస్ కూడా ఉంది, వర్క్ లేకుండా 7-8 months ఏమీ లేకుండా. సో అవన్నీ జరిగినప్పుడు మనం హోంవర్క్ చేసుకోవాలి, ఏం చేయొచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వచ్చినప్పుడు, వేరే ఏంటి ప్రిపరేషన్ చేసుకోవాలో అదన్నీ చేసుకొని రెడీ చేసుకొని అప్పుడు పెట్టుకున్నా. సో ఇప్పటికైతే నాకు అది లేదు, ఇది లేదంటే వేరేం లేదని ఒక థాట్ లోనే ఉన్నా. యాక్టింగ్ ఇస్ మై ఫుల్ టైమ్ ప్యాషన్ అండ్ మై ఫుల్ టైమ్ కెరియర్. మ్యారేజ్ అయింది సార్? ఎస్ అయిందండి. ఓకే ఓకే, అయితే ఈ క్వశ్చన్ అడగలేము మేము. మ్యారేజ్ అయితే మేము లవ్ మ్యారేజ్ లేదు, అరేంజ్. అరేంజ్ మ్యారేజ్. ఎస్, అందుకే ఇంత తొందరగా అయిపోయింది. ఓకే ఓకే. సో వికట కవి సూపర్ సక్సెస్ అవ్వాలి అని ఇంకో 3 episodes మాకు పంపించమని మీరు చెప్పాలని. 28 ఇంకేంటి, ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. సార్ ఇవాళ డేట్ ఎంతో మాట్లాడుకుందాం సార్. ఇప్పటికీ అప్పటికి ఎన్ని రోజులు ఉందో తెలుసా? అప్పటి వరకు మేము టెన్షన్ తో అయిపోవాలి, ఈయన ఎప్పుడు వస్తారు, ఈయన ఏంటి. అప్పటి వరకు మీరు కూడా ఇమాజిన్ చేస్తారు, ఓకే క్యారెక్టర్ ఇలా ఉంటదేమో, ఈ క్యారెక్టర్ ఇలా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అది అన్ని చేంజ్ అయ్యి ఒక డిఫరెంట్ స్టోరీ మీ ముందు వచ్చినప్పుడు మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు దాన్ని. సో 28th వరకు మనం వెయిట్ చేద్దాం. డెఫినెట్లీ అండి, వీఆర్ వెయిటింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో తారక్ కొన్నప్ప గారి పేరు ఇంకా ఎక్కువగా వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఎవరెవరితో అనుకున్నారో వాళ్ళందరితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. సో 28th November అందరూ మన G5 లో స్ట్రీమ్ అవ్వబోయే వికట కవి చూడండి. అండ్ ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్.